మాన్షి బాయ్. మంచి డైట్, మంచి నిద్ర, మంచి రెస్ట్ అవన్నీ బాయ్. ఓకే నానే కదా వచ్చేటప్పుడు మళ్ళీ నీకు బొమ్మ. బాయ్, నువ్వు అక్కడే ఉండు, నేను తర్వాత వస్తా. ఏది చూపెట్టి హ్యాండ్ ఇట్లా కిసి బాబా నాకు. ఎందుకు ఇవ్వ కిసి చెప్పు, రీజన్ చెప్పు. నాన్న వెళ్ళిపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చాను కదా, షిప్ ఎక్కితే ప్రశాంతంగా ఉండొచ్చని, అందుకే వెళ్తున్నాను నేను. మంచిగా ఏడవకుండా నేనే ఇస్తా. ఓకే బాయ్. అరే పెద్దలు ఆడుకో. బాయ్ బాయ్ బాయ్. నాకు లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అంటే ఫ్యామిలీతో హ్యాపీగా గడిపిన మూమెంట్స్. హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఫ్యామిలీ ఉంటే హ్యాపీయే కదా. ఇట్లా ఫ్లైట్లో షిప్ ఎక్కడానికి వెళ్తుంటే బాగా గుర్తొస్తుంది మానుషి కంపెనీ నుంచే లెటర్ వచ్చింది, నేను షిప్ ఎక్కుతున్నా. ఇంకో లెటర్ వచ్చింది. మా అమ్మ వెళ్ళిపో అంటుంది. అమ్మ వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోనా? వెళ్ళి రేపెట్లు వస్తా. 5 నెలలు అవుతుంది వచ్చే వరకు. 5 months. ఓకే, ఎప్పుడు రావాలి? దివాళికి రావాలా, వినాయక చవితికి రావాలా? వినాయక చవితికి రావాలా? ఓకే. మరి నువ్వు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తావా మంచిగా? అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చుగా ఒకసారి. చూడు అక్కడ నా ఫోటో ఉంది, ఎట్లుందో చూడు దాంట్లో లెటర్లో. ఇది సింగపూర్ వీసా. ఊరికే అడుగుతుంది. ఇంకో ఎప్పుడు షిప్ జాయిన్ అయినా ఈ పేపర్లు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండాలి. ఏ షిప్ ఎక్కుతున్నాడు, ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కుతున్నాడు, ఏమైంది అని తెలుసుకోవాలి. కొందరు ఉంటారు వాళ్ళ వైఫ్కి ఇన్ఫర్మేషన్ ఉండదు, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇది అగ్రిమెంట్. మిరపకాయ మంచిగా కూర్చో. నువ్వు డ్యాన్స్ ప్రోగ్రాంలో మంచిగా చేయాలి, నీకు ప్రైజ్ వస్తుందంట. మళ్ళీ ఇంకోసారి మంచి డ్యాన్స్ చేస్తే తింటేనే బలం వస్తుంది. ఓన్లీ మునక్కాయలా, అన్నం వద్దా? రోజు వీడియో కాల్ చేస్తావా? నాకు మాట్లాడతావా? లేదంటే నీ వీడియోస్ నువ్వు చూసుకుంటావా? నేను చేసినప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడుతావు? రోజు ఏం చేసినావు చెప్తావా? అమ్మని కొట్టకని చెప్పు. కొట్టకని ఎండుగా చెప్పినా కొడుతుంది కానీ అలా చేయకుండా ఉంటారా పిల్లలు? కొంచెమే చేయాలి, ఎక్కువ చేయొద్దు. లాస్ట్ టైం వచ్చినప్పుడు జయ జనార్దన పాడినావు కదా, ఈసారి వచ్చినప్పుడు ఏ పాట నేర్చుకుంటావు? మళ్ళీ అదే నేర్చుకుంటావా? ఈసారి కొత్త శ్లోకాలు నేర్చుకో. ఈసారి నీకు అమ్మ ఏవో యాక్టివిటీస్ నేర్పిస్తుందంట. నేను ఉండి ఏది చెప్పలేదంటే ఇప్పుడు కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్పిస్తుందంట. నీకు డ్రాయింగ్ క్లాస్ నేర్పిస్తుందంట, డ్యాన్స్ క్లాస్కి పంపిస్తుందంట. ఓకేనా? ఆన్లైన్లో డ్రాయింగ్ క్లాసు. డ్యాన్స్ నీకు ఏది ఇష్టం, క్లాసికలా వెస్టర్నా? క్లాసికల్ కూడా బాగుంటుంది. వెస్టర్న్ అంటే ఏంటి, క్లాసికల్ అంటే ఏంటి చెప్పు. మునక్కాయలే తింటావా? అన్నం ఒక్క బుక్క తిను. అవును, గుండు చేయించుకుంటావు, మళ్ళీ కటింగ్ చేయించుకుంటావు సమ్మర్లో.
జుట్టు పెంచుకుంటావా? నెక్స్ట్ మంత్. ప్రతిసారి హెయిర్ కట్ చేస్తే మరి జుట్టు ఎప్పుడు పెరుగుతుంది నీకు? కట్ చేస్తుంటేనే హెయిర్ మంచిగా పెరుగుతుంది. సరే ఓకే అమ్మా. ఇంకొన్ని మానసికి ఇష్టం లేకపోతే హెయిర్ కట్ చేయొద్దు. ఎప్పుడైనా రైట్ హ్యాండ్ తోటి మంచిగా చూస్తే మునక్కాయ వస్తుంది. నువ్వు ఇట్లా 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 కలిపితే మునక్కాయ కనిపిస్తుంది. మీది కాను అక్కడ రాలేదు, ఇంకో దగ్గర కాను వే. ఓకే ఇంకొంచెం. హోల్డ్ యువర్ లెగ్స్ ప్రాపర్లీ అమ్ములు. అది సొరకాయ. నీకు ఇష్టమా సొరకాయ? ఇష్టమా? మరి రోజు మంచిగా తింటావా నువ్వు? అమ్మని కూడా మంచిగా తినమని చెప్పు, బీపీ పెంచుకోవద్దని చెప్పు, సరేనా? మీరిద్దరు పెంచకపోతే చాలు నాకు. అది కాదమ్మా, మునక్కాయ మంచిగా వెతుకు, ఇట్లా మీది కనాలి. యా వచ్చింది, చాలు చాలు. ఏమైతే ఉన్న మునక్కాయలు మనం తింటే అమ్మకి కోపం వస్తుంది. నువ్వు మునక్కాయ ఒక్కటే దాంట్లో అన్నం తక్కువైంది, చాలా ఎక్కువైంది. అన్నందేనా? ముందు నువ్వు అన్నం. రెయిన్ బోటర్స్ అన్నావు కదా. కనిపిస్తున్నావు. నిల్చోను చూద్దా. బాగుందా? ఇటు తిరుగు, చూడు. నువ్వు హోలీ ఈవెంట్కి వెళ్తావా వెళ్ళవా? ఎందుకు? ఎంజాయ్ చేయవా నువ్వు? ఓ కలర్స్ మంచివి కావా? ఆర్గానిక్ కలర్స్తో ఇంట్లో ఆడుకుంటావా మరి? అరే చెప్పు, వెళ్ళేటప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చెప్తావు కదా, ఏం చెప్తావు? పిచ్చి పనులు లేవు, మంచిగా జాబ్ చేసుకో, నీ పనులు చూసుకో. అన్నీ అదేమంటారు, హెల్మెట్, సేఫ్టీ, అదేమంటారు బాయిలర్ సూట్, షూస్ అన్నీ వేసుకో. మనిషి వెళ్ళేటప్పుడు ఏమైనా మెసేజ్ చెప్తావా నాకు? నాన్న ఏం చెప్తావు? జాగ్రత్తగా ఈ మాట ఉంచుకొని ఏదో ఒకటి చెప్తావు కదా తల్లి. ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. జాగ్రత్తగా ఉండాలి. చెప్తా నేను చెప్తారా నీకు మాట చెప్తారా? అయ్యో అయింది నానా, యూట్యూబ్ మాయలో పడి జాగ్రత్తగా ఉండు, నీ సెక్యూరిటీ మంచిగా చూసుకోమని చెప్పు. నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పట్లేదు కదా, నేను తాతయ్యని అడుగుతా మరి. ఎక్కువ తక్కువ వీడియోలు చేయకు, మంచిగా రెస్ట్ తీసుకో. జాగ్రత్తగా ఉండాలా? ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. నువ్వు కూడా ఆల్ ది బెస్ట్, మంచిగా ఆడుకో, ఎక్కువ సతాయించకు అమ్మని నాన్నని. నాన్న షిప్లోనే ఉన్నాడు, ఇంట్లో ఉన్న ఎవరిని సతాయించకు, సరేనా? అమ్మమ్మని తాతని సతాయించావా? అమ్మని సతాయించాలి, అమ్మని కూడా సతాయించావా? అమ్మ సతాయిస్తే కొడుతుంది కదా. అమ్మని కొట్టొద్దని చెప్పు, సరేనా? సరే. ఓ మనిషి, కొడుతుందా? ఓయ్ ఈరోజు వెళ్తే రేపు రావట్లే, నేను కొన్ని రోజులు పడుతుంది, ఓకేనా? వచ్చేటప్పుడు బొమ్మలు కూడా కాడడానికి డబ్బులు తీసుకొని రమ్మా. ఈసారి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? ఏంటి, రెయిన్బో డ్రెస్ కావాలా? అవును, ఈ రెయిన్బో డ్రెస్. ఓకే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. లాభంగా
లాభంగా నువ్వే లాభంగా రండి. లేకపోతే వెళ్ళి లాభంగా రండి. ఇన్ని గిఫ్ట్లు తీసుకురండి. అదే నా జుట్టుతో నేను నీకు గిఫ్ట్లు కావాలా వద్దా వచ్చేటప్పుడు? ఈ కాంట్రాక్ట్ లో మెయిన్ హీరో మన మామయ్యనైనా. వీడియోస్ లో హైలైట్ అయింది మామయ్య. బయటికి వెళ్తే మీ మామయ్య కామెడీ బాగుందని బాగా చాలా మంది అన్నారు, యాక్టింగ్ బాగుందని చెప్పి. చైతన్య మామయ్య ఇద్దరు హైలైట్ అయ్యిండ్రు. అంటే మా అద్వితికి సపోర్టివ్గా మంచిగా ఎప్పుడైనా ఉంటే వీడియోలు చెయ్యి. నువ్వు రెగ్యులర్గా వీడియోలు పెట్టాలి తల్లి, ఓకే? మీరేమన్నా చెప్పేది ఉందా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే సరే మనిషి నాకు కిస్ పెడతావా? క్యాబ్ వచ్చేస్తుంది. కార్ వచ్చింది. మనిషి బాయ్. మంచి డైట్, మంచి నిద్ర, మంచి రెస్ట్ అవన్నీ బాయ్. నానే కదా వచ్చేటప్పుడు మళ్ళీ నీకు బొమ్మలు తీసుకొస్తాడు. నీకు గిఫ్ట్స్ కావాలా ఈసారి? తీసుకొస్తాడు కదా. మూడు చేంజ్ అయింది. పప్పి పప్పి వస్తావా? ఏమైంది? బయట వరకు బాయ్. నువ్వు అక్కడే ఉండు, నేను తర్వాత వస్తా. ఏది చూపెట్టి హ్యాండ్ ఇవ్వు. ఇట్లా కిసి బాబా నాకు. ఎందుకు ఇవ్వ కిసి చెప్పు, రీజన్ చెప్పు. నాన్న వెళ్ళిపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చాను కదా, షిప్ ఎక్కితే ప్రశాంతంగా ఉండొచ్చని, అందుకే వెళ్తున్నాను నేను. అమ్మో ఎవరికి కావాలి? నువ్వు బుక్ చేసిందా? క్యాబ్ వచ్చినట్టు. బయట ఉండదా మంచిగా ఏడవకుండా నేనే ఇస్తా. ఓకే బాయ్. అరే పెళ్ళి మంచి బాయ్ బాయ్ బాయ్. ఆరోగ్యం జాగ్రత్త అందరికీ బాయ్. సెల్ ఫోన్ ఇస్తావా? మంచిగా ఆటలు ఆడుకో. బాయ్ బాయ్ బాయ్. అసలు మనిషి అంత రియలైజ్ అవ్వలేదు. అంటే నిజంగా నాన్న షిప్ ఎక్కుతున్నాడు అని ఎక్కడో కొంచెం డౌట్ వచ్చి మూడ్ ఆఫ్లో ఉంది, కానీ ఇన్ని రోజులు వెళ్తాడని ఇంకా అర్థం చేసుకునే స్టేజ్లో లేదు. బట్ ఎప్పుడైనా తను మూడ్ ఆఫ్ అయినా ఏడుపు వచ్చినప్పుడు నాన్న కావాలి అని ఏడుస్తుంది. నాన్న గుర్తొస్తాడు తనకి ఆ టైంకి మాత్రం. బట్ నాకైతే చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న వయసులో తను ఇవన్నీ తట్టుకోవాలి. అంటే అందరికీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోటే ఉంటారు కదా, ప్రతిరోజు నైట్ టైంలో తనతో ఆడుకోవడము అవన్నీ ఒకేసారి మిస్ అయిపోతుంది. ఇప్పుడే అన్నీ రియలైజ్ అయ్యి మంచిగా నాతో స్పెండ్ చేస్తుంది టైము. మొన్న ఒకసారి అద్వితితో గొడవ పడుతూ మా నాన్న అని అంటే అబ్బా నేను ఎక్కడికో వెళ్ళిపోయిన ఆ ఫీల్కి. ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరూ మానసికి బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ, మా ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నేను షిప్ ఎక్కిన తర్వాత వీడియోస్ కొన్ని తక్కువైనా అద్వితి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. మీ రాజ్, అద్వితి, మానుషి. టేక్ కేర్.